ఆదికాండము 42 అధ్యాయం. అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుకుందాము. 18, 19 వచనాలు చదువుకుందాం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులు ఒకడు ఈ సరసాల్లో బంధింపబడవలను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, నీకు వందనాలు. నా సమయాన్ని దీవించు, మాతో మాట్లాడు ప్రభువా. నీ దాసుని నీ ఆత్మచేత నింపి కరుణించండి. జీవవాక్కుల్ని మాకు వినిపించండి. నీ స్వరాన్ని మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తూ, నీ దాసుని బలపరచమని, కరుణించమని, వింటున్న వారు నీ వాక్యం విని మేలు పొందినట్లు దయ చూపించమని, కరుణించమని, ప్రతి ఆటంకమును తొలగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు 3వ దినాన యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి అని ఎవరితో చెప్తున్నాడు? తన సహోదరులతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను దేవునికి భయపడేవాడను అంటున్నాడు. ఎవరంట? యోసేపు. నేను దేవునికి భయపడేవాడిని. కనుక ఏంటంటే, ఈ మాట బైబిల్లో మనం మొట్టమొదటిగా ఇక్కడ చూస్తాం. యోసేపు చెప్తాడు, నేను దేవునికి భయపడేవాడు. కనుక దేవునికి భయపడేవాడు ఏమని చెప్తున్నాడు వాళ్ళకి? మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. అయ్యా, మీరు బ్రతికి ఉండనట్లు నేను చెప్పింది చేయండి అని అంటున్నాడు. ఏం చేస్తాడు? ఆ మాట చెప్పడానికి ఎంత గొప్ప మరి దేవునిలో ధైర్యం ఉండాలి. నేను దేవునికి భయపడేవాడిని చెప్పడం తేలికే, కానీ నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడే అలా చెప్పగలం. కనుక ఎంతమంది చెప్పగలం మనం? నేను దేవునికి భయపడేవాడిని. దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు? మనుషులకు భయపడే వ్యక్తి ఏం చేస్తాడంటే, మనుషులు లేనప్పుడు అబద్ధం చెప్పచ్చు, లేకపోతే నిజాన్ని అబద్ధం చేయొచ్చు. మనుషులు తనకు తెలిసిన వాళ్ళు లేనప్పుడు అక్కడ ఎన్నో తప్పులు చేయొచ్చు. తనకు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం మంచివాళ్ళలాగా కనపడవచ్చు. ఎవరికి భయపడినప్పుడు? మనుషులకి. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులకే భయపడేవాళ్ళు అనుకోండి. చాలామంది తల్లిదండ్రులకి భయపడే వాళ్ళు ఉంటారు. కానీ ఏం చేస్తారు వాళ్ళు? దూరంగా వెళ్ళిపోయి చదువుకుంటున్నప్పుడు ఎన్నో తప్పులు చేయొచ్చు. ఎందుకని? ఇక్కడ అమ్మా నాన్న లేరుగా, అమ్మా నాన్నకి తెలియదుగా. కనుక వాళ్ళు చేయాలనుకోకపోయినా చేసేటట్టుగా పక్కన ఉన్నవాళ్ళు చేస్తారు, తన స్నేహితులు చేస్తారు. అందుకే మనం మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించాలి. వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా, ప్రభువా, వారు నీ భయం కలిగిన వాళ్ళుగా ఉండాలి. నీ భయం వారి మనసులో ఉంచు. ఆ భయం వారిలో ఉంటే, నీ దైవికమైన భయం ఉంటే నువ్వే వారిని భయపెడతావు. వెళ్ళకూడదు కదా అని చెప్పాను అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళతో పాటు మనం అన్ని చోటుకి వెళ్ళాం కదా. కనుక ఏంటంటే, ఇప్పుడు మనుషులకు భయపడేవారు, తల్లిదండ్రులకు భయపడే వాళ్ళు అయితే వాళ్ళు జీవితాంతం ఆ భయం వారిలో ఉండదు. తల్లిదండ్రులు లేనప్పుడు, మనుషులు లేనప్పుడు మళ్ళా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కానీ దేవునికి భయపడేవాడు ఏం చేయగలడు? ఎక్కడ చేయగలడు? ఎక్కడ తప్పించుకోగలడు? ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు అమెరికాలో ఉన్నా దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన ఎవరు?
నీ బాహ్య సంబంధమైన క్రియలు చూసేవాడే కాదు, మన అంతరంగంలో ఉన్న సమస్తాన్ని చూసే దేవుడే. మన అంతరంగంలో ఏం ఆలోచిస్తున్నామో కూడా చూసేవాడు. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలనుకుంటే మొదట నా మనసులో నిర్ణయించుకున్నాకేగా నేను వెళ్ళేది, అంతేగా. ఈ సినిమాకి వెళ్దాము అని ముందుగా మనసులో నిర్ణయించుకున్నాకే సినిమాకి వెళ్తాను. అంటే పాపం ఎక్కడ మొలుస్తుంది? ముందు మన ఆలోచనలోనే మొలుస్తుంది. పొరపాటు ఎక్కడ ఉంటుంది? మన మనసులో మొలిచిన తర్వాత అది చేస్తాం. కనుక దేవునికి భయపడేవాడు ఎలా ఉంటాడు? దేవుడు ఏమన్నాడు? నీ హృదయాన్ని నేను ఎరుగుదును. నీ మనసులోకి ఆలోచన రాకముందే నీ ఆలోచన ఏంటో కూడా చెప్పగలిగినటువంటి వాడిని, అంతేగా. కనుక ఏంటంటే ఆ పాపాత్మురాలని మనసులో ఏమనుకున్నాడు? ఈ పాపాత్మురాలు ఈమెనేంటి యేసు ప్రభు ముట్టుకుంటున్నాడు అనుకున్నప్పుడు ఏమన్నాడు ఆయన? ప్రభు, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. నేను వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములను కడుగుతూ కన్నీటితో తుడుస్తుంది. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు అన్నాడు. ఇప్పుడు ఎవరు చెప్పు? పాపాత్మురాలు ఎవరు అన్నాడు? సీమోను, నీతో మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఎందుకని? దేవుడు సీమోను ఆలోచన ఏంటో గమనించి అతని తప్పును సరిదిద్దాలనుకున్నాడు. నీతో ఒక మాట అనుకుంటున్నానంటే చెప్పు ప్రభు అంటాడు. ఈమె, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నా తలకి నూనె రాయలేదు, నన్ను నువ్వు ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈమె వచ్చినప్పటి నుంచి ఈమె ఏం చేస్తుంది? తన కన్నీటితో నా పాదాలు కడిగింది, తన తల వెంట్రుకలతో నా పాదములను తుడిచింది, నా పాదములను ముద్దు పెట్టుకుంది అని చెప్పాడు. దానికి ఉపమానం చెప్పాడు. అతను ఇద్దరు రుణస్తులు ఉన్నారు. ఎక్కువ రుణస్తుడు ఒక అతను ఉన్నాడు, తక్కువ రుణస్తుడు ఉన్నాడు. అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాడు. తక్కువ డబ్బులు తీసుకున్నవాడు ఉన్నాడు, ఎక్కువ డబ్బులు తీసుకున్నవాడు ఉన్నాడు. యజమాని అన్నాడు, ఇద్దరిని క్షమించాను, వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అన్నాడు. దేవుని ముందు మనం ఏం చెప్పగలం అసలు? ఆయన ఎలా చెప్పాడు? అర్థమయ్యేటట్టు చెప్పాడు. అతనికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు. ఈయన ఏమనుకుంటున్నాడంటే నాకు పాపాత్మురాలు అనుకుంటున్నాడు, నేను మాత్రం పాపం లేనివాడిని అనుకుంటున్నాడు. కనుక ఇద్దరిని క్షమించి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారన్నాడు. ఆ యజమాని ఎవరు ప్రేమిస్తారంటే చెప్పాడు, ఎక్కువ రుణం తీసుకున్నవాడే ప్రేమిస్తాడయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, అవునా అని చెప్పి ఈ ముందు చూసావా, వచ్చినప్పటి నుంచి ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కడిగింది, తన తల వెంట్రుకలతో ఈమె తుడిచింది, ఇంకా నా పాదములను ముద్దు పెట్టుకుంది కనుక ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమించబడినవి అన్నాడు. ఏమనుకున్నా? విస్తారమైన పాపి. కనుక ఏంటంటే దేవుడు ఎవరు? మన ఆలోచన రాకముందు ఎరిగిన దేవుడు. కనుక దేవునికి భయపడే వ్యక్తి ఎక్కడున్నప్పటికీ ఎలా ఉంటాడు? ఎక్కడున్నప్పటికీ దేవుని భయం అతన్ని ప్రభువులో స్థిరంగా నిలిచి ఉండేటట్టు చేస్తుంది. ఎప్పటికీ తప్పిపోలేదు. మనుషులకు భయపడినప్పుడే మనం తప్పిపోతాం. వాళ్ళు లేరు కదా, ఎంతమంది పిల్లలు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చాలా గౌరవంగా మర్యాదగా ఉంటారు. బయట మనం చూస్తే వాళ్ళు ఎలా కనపడతారు మనకి? అవునా? చాలామంది తెలుసు మనకి, అవునా? అమ్మ అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళు ఏమనుకుంటారండి, మా అబ్బాయి అంత మంచివాడు లేడండి, మా అమ్మాయి అంత మంచిది లేదండి అనుకుంటారు. తర్వాత ఎప్పుడుకో తెలుస్తుంది వాళ్ళు. కనుక ఏంటంటే మనము మన బిడ్డలు అందరూ కూడా దేవునికి మనం చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా కుమార్తె యొక్క మనసులో దైవికమైన భయాన్ని ఉంచు, నా కుమారుని యొక్క మనసులో దేవుని భయం ఉంచు, నా మనసులో కూడా దేవుని భయం ఉంచు ప్రభువా, నా కుటుంబంలో నీ భయము ఎల్లప్పుడూ నేను కలిగి ఉండడానికి సహాయపడు అని మనం ప్రార్థన చేయాలి. అని ఎందుకని అంటే మనల్ని మనం మోసపుచ్చుకోకుండా ఉండటం కోసం, అవునా? కనుక ఏంటంటే ఈ మధ్య ఒక ఆయన వాళ్ళ అమ్మాయిని పొగుడుతున్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక నేను మౌనంగా ఉన్నాను. చివరికి
ఏమంటున్నాడంటే తప్పే, అలా చేయకూడదులే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఆ పిల్ల యథార్థంగా ఉంది, పిల్లాడు యథార్థంగా ఉన్నాడు, ఈయన అబద్ధాలు చెప్పించాడు వాళ్ళతో. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లతో అబద్ధాలు చెప్పిస్తున్నారు, ఆ పిల్లోడితో అబద్ధాలు చెప్పిస్తున్నారు. బాధేస్తున్నాడు ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆయన అడగాలనిపించింది. పిల్ల బాగానే ఉంది, పిల్ల మంచిదే, నువ్వు బాగానే పోడుతున్నావు, కానీ ఆ పిల్లతో అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నావు అన్నాం అన్నాను. మళ్ళీ అందరి ముందు అవమానపడతాడని అనలేకపోయి, ఎందుకో దేవుడు నా నోటిని బయటికి ఏకాంతంగా ఉన్నప్పుడన్నా చెప్పాలనుకోవచ్చు. అన్నీ బాగానే చెప్తున్నావు, పిల్ల బాగానుంది, కానీ ఆ పిల్లని అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నావు నువ్వు? ఎందుకన్నా అబద్ధికులుగా తయారు చేస్తున్నావు? లోకంలో గొప్పతనం కోసమా? అందుకే లోకంలో మనుషులు గొప్పవాళ్ళు అవ్వాలి, అది నిలబడద్దా? కనుక ఏంటంటే సత్యవాక్యమును సరిగా బోధించేటువంటి జీవితము ఎక్కడైతే సత్యవాక్యం బోధించబడుతుందో అక్కడ జీవితాలు కట్టబడతాయి. అక్కడ దేవుని మీద భయము కలిగిన వారు నిలిచి ఉంటారు. మళ్ళీ ఆయన వాక్యం చెప్తాడు, అందుకే కోపం వచ్చింది. కానీ కనుక ఏంటంటే అందాం అనుకున్నా, వెళ్ళి సంఘంలో ఏం చెప్తున్నావు, భయపడ్డా కానీ అందరు ఉన్నారు నాకే, వెళ్ళి ఏం చెప్తున్నావు అక్కడ? కనుక దేవునికి భయపడేవాడు భయపడతాడా? భయపడంగా. మనం దేవునికి భయపడే వాళ్ళం అయితే ఇంకెవరికి భయపడం. కనుక ఏంటంటే మరి ఇక్కడ యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడవాడని. అది అందుకే అన్ని కష్టాలని చాలా ఈజీగా జయించేశాడుగా యోసేపు. ఎన్ని కష్టాలు బోళ్ళని, అవునా? ఎన్నిటినీ చాలా తేలిగ్గా అనిపించింది నాకు. ఇన్ని కష్టాలన్నిటిని ఎలా జయిస్తూ వచ్చాడంటే దేవునికి భయపడేవాడు కనుక. ఏమర్థమైంది? ఒకరోజు నా దేవుడు నన్ను ఈ కష్టాలన్నిటిని అత్యున్నతమైన స్థాయిలో నిలబెడతాడనే విశ్వాసం. నేను పడుతున్న ఈ కష్టాలన్నీ ఒకరోజు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి? అత్యున్నతమైనటువంటి స్థాయికి. నేను పొందుతున్న ఈ అవమానాలన్నిటినీ దేవుడు నన్ను ఎక్కడ నిలబెడతాడు? నేను సహించడం ద్వారా, ఓర్చుకోవడం ద్వారా, భరించడం ద్వారా ఒకరోజు దేవుడు నన్ను ఎక్కడ నిలబెడతాడంటే అత్యున్నతమైన స్థాయిలో నిలబెడతాడనేటువంటి నిరీక్షణే వీటన్నిటినీ సహించానని యోసేపు చెప్తున్నాడు. కనుక అంటున్నాడు, నేను దేవునికి, ఎవరితో? సొంత బ్రదర్స్తో చెప్తున్నాడు. వాళ్ళకి ఇంకా తెలియదు తమ్ముడు అని. ఎందుకు అలా చెప్పాడు? నేను ఆలోచించాను, ఎందుకు వారికి ఇలా చెప్పాడు అంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళ చెరసాల్లో వేయించాడు. మీరు వేగులు వారని చెప్పన్నాడు. ఎందుకు ఇలా చేశాడు? ఎందుకు చేశాడంటే ఆయనకు ఒక ఆశ ఏంటో తెలుసా? తన తమ్ముడిని చూడాలని. వీళ్ళు తమ్ముడిని తీసుకురాలా. వాళ్ళ అన్నయ్యలు ఎంతమంది వచ్చారు? 10 మందే వచ్చారు. 11వ వాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు, ఎదురుగానే ఉన్నాడు. ఈయన యోసేపు. 12వ వాడు ఎక్కడ ఉన్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. వీళ్ళు ఏం చెప్పారో తెలుసా? మేము 12 మంది అన్నదమ్ములం అయ్యా, ఒక్క తండ్రి పిల్లల్ని. ఆయన అడిగాడు, ఊరిని వీళ్ళని బెదిరించడానికి అన్నాడు, మీరు వేగుల వారు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చారన్నాడు. లేదయ్యా, నీ దాసులమైన మేమందరం యథార్థవంతులమే. మా తండ్రికి 12 మంది సంతానం మేము, అందులో ఒకడు లేడు. ఏమన్నారు? ఒకడు లేడు. మిగిలిన 11 మందిలో 10 మంది వచ్చాము. మా తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఎందుకంటే మా నాన్నగారికి వాడంటే ప్రాణం. వాడు గనక లేకపోతే మా నాన్నగారి ప్రాణం వాడితో పెనవేసుకుని ఉంది. ఎందుకంటే వాడి సహోదరుడు చనిపోయాడు అని చెప్పాడు. ఏం చేశాడు? వెళ్ళిపోయి సాటికి వెళ్ళిపోయాడు యోసేపు. ఆపుకోలేక, ఏడుపు ఆపుకోలేక వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి గదిలో ఏడ్చి వచ్చాడు. ఎంత దుఃఖం ఉందో కదా అన్నలు, ఇంత ఘోరం నా పట్ల చేశారని లోపలికి వెళ్ళి ఏడ్చి వచ్చాడు. ఏడ్చి మొహం కడుక్కుని మళ్ళా వచ్చాడు. మళ్ళా వచ్చి నిలబడి దిగబట్టుకుని మాట్లాడుతున్నాడు వాళ్ళతో. వాళ్ళు చెప్తున్న అబద్ధాలని అంటే నిజాలు చెప్తున్నారు ప్రస్తుతం. కనుక అంటున్నాడు, వాళ్ళందరినీ జైల్లో వేయించాడు. నేను అనుకుని ఎందుకు వేయించాడు? ఎందుకంటే వీళ్ళు కనుక వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ తమ్ముడు రాడు. ఇక వస్తాడా? రాడుగా. అన్నాడు, మీ అందరినీ మీరు యథార్థవంతులో కాదో నేను తెలుసుకోవాలంటే మీ తమ్ముడు నిజంగా ఉన్నాడని చెప్పారుగా మీరు, ఆయన పట్టండి అన్నాడు. ఇది అంటున్నాడు చూడండి,
19వ వచనంలో, మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరుల్లో ఒకడు ఈ చెరసాల్లో బంధింపబడవలను, మీరు వెళ్ళి మీ కుటుంబాలకు కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. ఇప్పుడు అంటున్నాడు ధాన్యం తీసుకెళ్ళండి అక్కడ వాళ్ళందరికీ వాళ్ళ ఆహారం తీరడానికి, కానీ మీలో ఒకడు బంధించబడాలి అన్నాడు. ముందేం చేశాడు? అందరినీ బంధించాడు. ఇప్పుడు అంటున్నాడు ఒక్కడినన్ను ఉంచకపోతే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? అమ్మయ్య ఎట్టగొట్టు వచ్చేసాంలే, ఆయన చెప్తే మనం తీసుకెళ్తామా అనుకుంటారు. ఎందుకని? వాళ్ళ అన్నీల స్వప్నం ఎలాంటిది తెలీదా? తెలుసా? తెలీదా? బాగా తెలుసు. వాళ్ళ అన్నీలు ఎలాంటి వాళ్ళో తెలుసు. వాళ్ళు కొట్టుకుని ఇంటికి వెళ్ళినాక నాన్న వీళ్ళిద్దరు కొట్టుకున్నారని చెప్తే ఈయన మీద కోపం పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నారు, అమ్మేశారు. కనుక వాళ్ళ అన్నయ్యలు ఎలాంటి వాళ్ళు తెలుసుగా. అప్పుడు అన్నాడు మీ అందరు కాదు కానీ ఒకరిని ఇక్కడ ఉంచి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి ధాన్యం తీసుకెళ్ళి వాళ్ళకి ఆహారం పెట్టండి, కానీ మళ్ళా తిరిగి రండి. ఈ ఒక్కరిని కూడా ఉంచకపోతే ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళ తమ్ముడిని చూడలేడు యేసు. లోపల ఆశ, తన గురించి తాను చెప్పాలి వాళ్ళకి, తన తండ్రిని చూడాలి, తన వారందరినీ చూడాలి, ఈ కరువు నుంచి వాళ్ళందరినీ కాపాడాలి. కనుక చెప్పాడు మీలో ఒకడు బంధించబడి ఉండాలని. వెంటనే సైనికులు వచ్చి ఏం చేశారు? సిమియోను పట్టుకెళ్ళి కట్టేశారు. ఆయన ఏముంది రాజుగా యోసేపు మాట చెప్తుంది మీలో ఒకడు బంధించబడాలి అంటంలోనే పట్టుకెళ్ళిపోయారు. అతను బంధించారు. వీళ్ళు అనుకుంటున్నారు మన తమ్ముడికి మనం చేసిన పాపమే ఇప్పుడు మనం పట్టుకుంది. అవునా? ఏం గుర్తొచ్చింది వీళ్ళకి? ఆ రోజు తమ్ముడు ఎంత బతిలాడో మనం విన్నామా? ఏడ్చాడు ఎనలా మనం. అలా రూబే పెద్దోడు అన్నాడు నేను చెప్తే విన్నారా మీరు? రక్తాపరాధం చేయమాకంటే మీరు విన్నారా? ఎంతగా బతిలాడుకున్నాడు. ఇప్పుడు ఆ శిక్షని అనుభవిస్తున్నాం మనమని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎవరికి వినపడుతుంది ఈ మాటలు? వాళ్ళ బాధ ఈయనకి అర్థం కాదనుకున్నాడు. యోసేపు కనపడుతున్నాయి ఇవన్నీ. వాళ్ళ భాష అర్థం కావట్లేదు అనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళ భాష వాళ్ళ హెబ్రూ భాషలో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఈయనకి వినపడి ఏడ్చాడు, కానీ లోపలికి వెళ్ళి ఏడ్చాడు. కనుక ఏంటంటే దేవుడు మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులో ఒకటి చెరసాల్లో బంధింపబడవలను. అందుకే తన తమ్ముడిని చూడాలి, తన తండ్రిని చూడాలి, తన వారందరినీ ఇక్కడికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతోనే ఒకరిని బంధించి మిగిలిన వాళ్ళందరినీ వెళ్ళమన్నాడు. కనుక ఏంటంటే దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుందంటే ఏది విత్తుతావో అదే పంటని కోస్తావు, అదే పంటని. ఈ భయం కనుక సంఘాల్లో ఉంటే ఎలా ఉండే ఈ సంఘాలు? ఎంతో దేవునికి మహిమకరంగా ఉండేవి. సంఘాలన్నీ ఇలాగే ఉండేవి, దేవునికి మహిమకరంగా ఉండేవి. కానీ ఏమైపోయినాయి? కొట్లాటలు, దెబ్బలాటలు, పోట్లాటలు, భూ సంబంధమైన ఆచారాలు ఇవన్నీ పెరిగిపోయినాయి సంఘాలు. ఒకరి మీద ఒకరికి ద్వేషం, పార్టీలు, గ్రూపులు సంఘంలోని. సేవకుని మాట వినేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే ఆయన చెప్పింది తినేది మనం. అవునా? వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. సేవకులు కూడా అలాగే. ఒక గ్రూప్కి ఈయన వెళ్ళిపోయి ఇంకొక గ్రూప్ వాళ్ళనేమో తక్కువ చేయటం. అసలు గ్రూప్ ఏంటయ్యా అనాలి. మీరు రెండు గ్రూపులు అవ్వకూడదు సంఘంలో, మీరు అలా చేయొద్దు, అలా చేస్తే నేనే వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అనాలి సేవకుడు. నేనే వెళ్ళిపోతా మీరు కనుక ఇలాంటి పనులు చేస్తే. కనుక ఏంటంటే యోసేపు అంటున్నాడు నేను దేవునికి భయపడేవాడిని కనుక మీరు భయపడమాకండి అన్నాడు. అది నేను మీలాంటి వాడిని కాదు అన్నాడు. మీరేం పర్లేదు, ఒక్కడిని ఇక్కడ బంధిస్తాను, మిగిలిన వాళ్ళు వెళ్ళి తీసుకురండి, మీ సహోదరుని తీసుకురండి అన్నాడు. కనుక వెళ్ళారు. మళ్ళీ ఏం చేశాడు? అన్ని వాళ్ళ డబ్బులన్నీ మళ్ళీ అందులోనే పెట్టించేశాడు. వాళ్ళు తెచ్చిన డబ్బులన్నీ కొన్నారు, ఆ డబ్బులు ఇచ్చారు. మళ్ళీ ఆ పనివాడికి చెప్పాడు ఎవరి ఒకరు వాళ్ళ సంచులో పెట్టేసేయి అన్నాడు. సగం లెక్క వెళ్ళినాక ఒకళ్ళ ఓడదీశారు. ఓడదీస్తే ఆయన ఆ రోకలు బయటపడి వీళ్ళ దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నాడని ఏడ్చారు అక్కడ. అంటే ఏంటి? మళ్ళా ఇప్పుడు ఆ రోకలన్నీ మనం తెచ్చామని ఆయన మన మీద నేరం మోపుతాడు. అంతేగా మరి. ఇప్పుడు మనందరినీ మళ్ళీ బంధిస్తాడని భయం వేసేళ్ళకి. ఎంత భయం అంటే ఆ రోజు పాపం అమ్మేస్తున్నప్పుడు ఎంతగా భయపడ్డాడు, అంతకంటే రెట్టింపు భయపడ్డాడు. అయ్యో దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నాడు అనుకున్నారా? ఇగో రోకలన్నీ బయటకు వచ్చేసినాయట. అమ్మ ఎవరి కాళ్ళు భయపెట్టారు.
కనుక ఏంటంటే దేవుడు మన యొక్క జీవితంలో మనం చేసిన ప్రతి పొరపాటులో నుంచి ఎన్నో పాఠాలని దేవుడు మనకి నేర్పించటం ద్వారా మనము సత్య మార్గములో నడిచేటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక యోసేపు, మీరేం భయపడొద్దు, నేను దేవునికి భయపడేవాడిని అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? మనుషులకి భయపడేవాడిని కాదు, మీరు భయపడక్కర్లేదు, మీకు ఏ హాని కలగదు అన్నాడు. అది వాళ్ళకొక అభయాన్ని ఇచ్చాడు. అయ్యా, నేను దేవునికి భయపడేవాడిని అని, దేవునికి భయపడేవాడిని. కనుక ఏంటంటే వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. కనుక ప్రభువుకి భయపడేటువంటి మనము, భయపడే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు మనము లోకములో ఏది మనం భయపెట్టదు, ఏ కష్టం భయపెట్టదు, మనం ఏ కష్టం కూడా భయపెట్టదు. దేనికి భయపడతాము? ఇంకా ప్రభువులో భయపడే వాళ్ళంగా ఉంటే భయపడం, ఎక్కడికి వెళ్ళినా భయపడం, ఏ అనారోగ్యం మనల్ని భయపెట్టదు, ఏ సమస్య భయపెట్టదు మనల్ని. కారణం ఏంటంటే దేవుని భయము మన హృదయంలో ఉన్నప్పుడు ఏం చెప్పుద్ది? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే నీతో ఉన్నప్పుడు నేనెందుకు భయపడుతున్నాను ఇంత అని ఆత్మ మనకి బోధిస్తుంది. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎప్పుడు భయపడవు కదా అని దేవుడు మనకి బోధించి మనల్ని ధైర్యపరిచేటువంటి వాడిగా ఉంటాడు. కనుక దేనికి భయపడం? లోకం ఎవరికి భయపడం, ఎవరికి భయపడం. కనుక ఏంటంటే దేవుని భయం మన హృదయాలను ఏలుతూ ఉండాలి. అందుకే అన్ని కష్టాలు పడ్డాడు యోసేపు, చాలా కష్టాలు పడ్డాడు. కారణం ఏంటి? ఒకరోజు ఏముంది? నాకు గొప్ప విడుదల ఉంది. ఒకరోజు ఏముంది? నాకు గొప్ప జయం ఉన్నది. వీళ్ళందరూ ఒకరోజు ఏం చేస్తారు? సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. దేవుడు నాకు చూపించిన వాగ్దానం, దేవుడు నాకు చూపించిన దర్శనంలో చూపించిన అన్నీ కూడా నెరవేరుతాయి. అంతేగా? అందరూ సాష్టాంగపడినప్పుడు చూశాడు అనుకున్నాడు. 10 మంది సాష్టాంగపడ్డారు. ఏమనుకుని ఉంటాడు? దేవా, నువ్వు ఏదైతే చూపించావో వాటిని నెరవేరుస్తున్నావు, నీ వందనాలు. నేను కాదు ప్రభువా, నువ్వే నా జీవితాన్ని ఇక్కడికి తీసుకొచ్చి జైల్లో నుంచి నన్ను ఈ సింహాసనం మీదకి తీసుకుని రావటంలో నువ్వే అని దేవుని స్తుతించుంటాడు. కనుక ప్రభు యొక్క భయం, దేవునికి భయపడే వాళ్ళంగా మనం ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మనం ఎక్కువగా మనుషులకు భయపడేటువంటి వాళ్ళంగా ఉంటాం. ప్రార్థన చేయండి, మిమ్మల్ని ఏది భయపెడుతుందో దేవుడు తప్పకుండా దాని నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎవరు మనల్ని భయపెడుతున్నారో మనం దేవునికి ప్రార్థన చేద్దాం, తప్పకుండా దేవుడు విడిపిస్తాడు, వారికి సమాధానం కలుగజేస్తాడు. వారే మనల్ని ప్రేమతో హక్కును చేర్చుకునే వారిగా దేవుడు మారుస్తాడు. ఈ అనుభవం మనకు లేదు. మనం కష్టపడటమే తెలుసు, కానీ వాళ్ళు నన్ను ఇటు అనుకుంటున్నారని బాధపడటమే తెలుసు. కానీ దేవుడికి ప్రార్థన చేద్దాము, దేవుడు తప్పకుండా నాకు ఇందులో జయాన్ని ఇస్తాడు. నన్ను భయపెట్టేటువంటి నా కుటుంబ సభ్యులు, నన్ను భయపెట్టేటువంటి నా పరిస్థితులు, నన్ను భయపెట్టి వీటన్నిటిని నేను జయిస్తా. ఒకరోజు వీటన్నిటిని జయించి ఒకరోజు వాళ్ళే, అమ్మ నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడని చెప్పుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు కలగజేస్తాడనేటువంటి ఆ దేవుని భయము మన హృదయంలో దేవుడు నిలిపించుతాడు. ఒకరోజు తప్పకుండా ఆ జయాన్ని ఇస్తాడు. కనుక ఏంటంటే ప్రభువులో మనం ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. ఏమని రాయబడింది? యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కూడా కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. కనుక చూడండి, మనం భయభక్తులు కలిగిన వారిగా ఉండాలని మన కోసం దేవుడు ఎన్నో దాచి ఉంచినటువంటి దేవుడు. ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో దేవుడు దాచి ఉంచాడు. కనుక మనం భయం లేని వారమైనప్పుడు వీటన్నిటిని మనం పోగొట్టుకుంటాం. కనుక మొదటిగా చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుందనేది మనం కొన్ని వాక్యాలు చూసి నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా
సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో చూద్దాం. కొద్ది వాక్యాలు చూపించిన తర్వాత సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వింటున్న వాక్యం. నిద్రపోతున్నాం, నిద్రపోతున్నారు. కనుక ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము ఏంటంటే అర్థం. భయభక్తులు అంటే ఏంటి? చెడుతనాన్ని అసహించుకోవడం. అది చెడుతనాన్ని అసహించుకోవటమే నేను ఇతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పడానికి గుర్తంట. అది అంటే అందరం సినిమాకి వెళ్దామంటే నేను రానులే అంటాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పడానికి గుర్తు. మనం వెళ్ళి వాళ్ళ మీద పోట్లాడదామంటే పోట్లాడితే ఏమొస్తుందిరా నాయన, పోట్లాడితే ఇంకా పోట్లాడి పెరుగుద్ది తప్ప తగ్గదని చెప్పటం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. పోట్లాడితే ఏం జరుగుద్ది? ఇంకా పెరుగుతుంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవటమే. అది ఇంక ఇదే ఏదైనా చెప్పవచ్చు మనం దాన్ని. చెడుతనం దాన్ని అసహించుకోవటమే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారమని చెప్పుకోవడానికి గుర్తు. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఎక్కడుంది మనకి? ఎక్కడుంది? ఒకరోజు ఏం జరిగిందంటే నేను సాయంకాలం పూట టైం అయిపోయినాక వెళ్ళి వాకింగ్ చేద్దామని ఆ పార్క్ వెళ్ళాను. ఎక్కడికి? అక్కడ నానిగారి పార్క్ అంటారు కదా. వెళ్ళిపోయారు అందరూ. ఆయన గేట్ కూడా వేసాడు. ఎవరు? అక్కడ ఉన్న వాచ్మెన్. సరే నేను బాగా తెలుసు కనుక 2 సార్లు చేయండి ఏమవుతులే అన్నాడు. నేను వెళ్ళి చేస్తున్నా, నడుతున్నా మొత్తం. ఊరికే రోజు చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన పెద్ద ఆయన. ఇంతలో ఏం జరిగిందంటే దారెంట వెళ్తున్న కొంతమంది కుర్రోళ్ళు చూసి మేము కూడా వస్తూ ఉంటాం. మరి అంతేగా. అంటే టైం అయిపోయిందని, టైం అయిపోతే వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు? ఓ 3 కుర్రోళ్ళు వచ్చి బండి ఆపేసి వాళ్ళు కూడా ఆ గేట్ దాటి లోపలికి వచ్చారు. ఆ ఫెన్సింగ్ దాటి అది ఎక్కి రావచ్చులే. నేను కూడా అప్పుడప్పుడు ఆయన గేట్ వేసినా సార్ ఇటు నుంచి వెళ్ళిపోండి మీరు అంటాడు. కొంచెం అది దూకి ఎక్కి అవతలకి వెళ్ళిపోవచ్చు. ఈజీ వచ్చారు, నేను చూశాను. ఇప్పుడు ఏం చేయాలి? యువతలకు వచ్చారు 3. తప్పెవరిది? నాదే. నేను బాగా తెలిసినవాడు కనుక మోమాటంతో ఆయన అన్నాడు చేయండి సార్ ఏం కాదులే అన్నాడు. ఇప్పుడు ఆయన మీదకు ఈ 3 వచ్చి ఏం చేశారంటే మేము కూడా తిరుగుతామంటే ఆయన అన్నాడు తిరగకూడదయ్యా టైం అయిపోయింది అన్నాడు. నేను గమనిస్తున్నాను వీళ్ళ సంభాషణ, తిరుగుతున్నాను కానీ. అప్పుడు ఒక అతను అన్నాడు మరి వీళ్ళు ఏంటి అనబోయాడు. నేను ఇల్లు అన్నాను, అయ్యా నేను కూడా తిరగకూడదు ఇక్కడ. ఆయన ఏం చేశాడంటే ఏదో పెద్దవాళ్ళం కొంచెం నడుస్తామని అవకాశం ఇచ్చాడు. ఇది టైం కాదు. ఒకవేళ మేము కూడా మీరు ఇక్కడ ఉంటాను అంటే నేను కూడా మీతో పాటు బయటకు వచ్చేస్తా, మనం ఉండకూడదు ఇక్కడ అన్నాడు. నేను కూడా వచ్చేస్తాను మీతో పాటు బయటకు. ఆయన ఏంటంటే పెద్దవాళ్ళమని మా ఇద్దరిని ఈ నడుస్తామంటే సార్ నడవండి సార్ అన్నాడు. మీరు రాకూడదమ్మా అన్నాడు. ఒకవేళ మీరు కనుక మేము కూడా ఇక్కడ ఉంటానంటే నేను కూడా మీతో బయటకు వచ్చేస్తానంటే వాళ్ళు అన్నారు అక్కర్లేదు అంకుల్ మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. పర్లేదు అంకుల్ మేము వెళ్ళిపోతాంలే టైం ఉందని వచ్చామన్నారు. కానీ ఆ వ్యక్తితో వీళ్ళు గొడవ పడుతున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడు? చెప్పలేడు. మరి వాళ్ళని ఎందుకు వెళ్ళనిద్దాం అంటాడు. నేనే కనుక మాట్లాడలేదు అనుకోండి ఆయన మీద గొడవ పడతారు. ఆయన సమర్థించుకోలేక నానా ఇబ్బందులు పడాలి. అంతేగా మరి వాళ్ళని ఎలా రానిచ్చావంటే ఆయన సమాధానం చెప్పలేడు. వాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు అనలేడు. పెద్దవాళ్ళు అని అన్నా వీళ్ళు ఎండరు. కనుక నేను గమనిస్తానన్నాను. వెంటనే వెళ్ళి వాళ్ళకి ఆ మాట చెప్పినప్పుడు సమాధానకరంగా అంటే ఆ ముసలి ఇంత కృతం కూడా చాలామంది చేస్తే నేను చెప్పాను. ఒకసారి పిల్లలు ఏదో గొడవ చేస్తే నాదే మా స్కూల్ పిల్లలు గొడవ చేస్తే పట్టుకున్నాడు. నేను పిలిచి వాళ్ళని నేను అప్పుడు అటే వెళ్తుంటే మా పిల్లలని తెలియదు. వాళ్ళు నన్ను చూసి భయపడి పరిగెత్తారు. ఏం చేశారు అన్నాను. సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ నన్ను ఎగతాళికి ఏది మట్టి రానిట్లేదని మాట్లాడుతున్నారంటే పిలిచాను. ఇంకొకసారి కనుక ఆయన ఇలా చేస్తే ఆయనకే ఆయన అప్పగించేస్తే మిమ్మల్ని జైలు వేస్తారా? ఏడుతున్నాడు. ఒకడు సైకిల్ తీసేసుకున్నాడు. ఇలా సైకిల్ గావురు ఏడుతున్నాడు. నన్ను చూసి ఇంకేడుతున్నాడు.
ఏం చేసావు అన్న. నేను ఆయన్ని పిలిచి ఏంటంటే ఇట్లా ఇంట్లో సార్ ఎట్లా అంటే సార్ ఇచ్చేయండి ఈసారికి, ఇంకోసారి రారులేని చెప్పాలి. ఇంకొకసారి కనుక మీరు కదా ఆయన కనుక నాకు చెప్తే మీకు దెబ్బలు పడతాయని, ఇంకా ఇది ఎవరు విడిపించరు మిమ్మల్ని అని చెప్పి భయపెట్టాను. కనుక చాలా జరిగినాయి అక్కడ. ఈ పిల్లల్ని చాలామందిని విడిపించి ఒకరోజు పోలీసులు పట్టుకున్నారు. ఒక పోలీసు ఆయన పట్టుకున్నాడు. చెప్పే పోనీ సార్ ఏదో ఏడుతున్నారు లేదంటే వదిలేశాడు. కనుక ఆ గౌరవంతో ఆయన ఏంటంటే వెళ్ళినప్పుడు ఇచ్చాడు. కనుక ఇప్పుడు దేవుణ్ణి ఎరిగినటువంటి మనము సమస్యకు మూలమేంటో తెలిసిన తర్వాత మౌనంగా మనం అక్కడ ఉండిపోయామనుకోండి, మనం అక్కడే ఉండిపోయామనుకోండి, ఆ పాపం ఆయనకి వీళ్ళకి మధ్య పెద్ద వివాదమై కూర్చుంటుంది. చిక్కిచ్చింది ఎవరు? నేనే. ఆయన్ని సమస్యల్లోకి నెట్టేది ఎవరు? నేనే. నేను వెళ్ళకూడని టైంలో వెళ్ళాను అక్కడ. ఇప్పుడు ఆయన సమస్యలో చిక్కకుండా కనుక ఏంటంటే చాలా మార్లు మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారం అయి ఉన్నప్పుడు మనపక్షంగా ఉన్న దేవుడు సమాధానాన్ని కలిగించేవాడు. మనపక్షం అదే పెద్దోళ్ళు చెప్తుంటే ఎనరా అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు పెద్దోడు అయితే నాకేంటంటారు, నువ్వెందుకు తిరుగుతున్నావు అనరా. మంది మన ఇంట్లోనే చాలామంది పిల్లలే అంటుంటారు, కొంతమంది అలా తల్లిదండ్రులు. అవునా? కనుక అలా అన్నాం అనుకోండి, వెళ్ళండి అన్నాం అనుకోండి, వాళ్ళు వింటారా? ఎండ్రో నువ్వు వెళ్ళు అంటారు. నువ్వెందుకు తిరుగుతున్నావు అంటారు. కనుక ఏంటంటే దేవుడు మనల్ని ఆయన యందు భయభక్తులు కలిగిన వారం అయినప్పుడు ఆయన మనం జ్ఞానం నేర్పిస్తాడు, మనకి బుద్ధి నేర్పిస్తాడు, వివేకాన్ని నేర్పిస్తాడు, ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు, తప్పు ఏదో తెలుసుకునేటట్టు చేస్తాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని. మనం ఏం మాట్లాడుతున్నామో స్పృహలో ఉండే మాట్లాడుతున్నామా లేదా అనేది ఎరిగేటట్టు చేస్తాడు. అబద్ధాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామా రోజు అనేది మనకి తెలిసేటట్టు చేస్తాడు. ఎప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. సో అందుకే ఆయన ఏమన్నాడన్నమాట, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవటమే. చెడుతనాన్ని అసహించుకోవడం. కనుక మనము ప్రభువులో ఎప్పుడైతే చెడుతనాన్ని మానివేయటం కాదు, ఏం చెప్పాడు అక్కడ? అసహించుకోవడం. ఎంత కష్టం, అవునా? కనుక ఏంటంటే చాలా మార్లు మన యొక్క జీవితంలో ప్రభునందు భయభక్తులు కలిగిన వారంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనపక్షంగా దేవుడు గొప్ప సమాధానమును కలగజేసి ఏదైతే చెడుతనం ఉందో దాని నుంచి మనల్ని దేవుడు నెమ్మదిగా తప్పించి మనల్ని యథార్థవంతులుగా మార్చేటువంటి దేవుడు. మొదటి. రెండవ చూద్దాం, చూడండి. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. చాలండి. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అదేంటంట? మనకి జీవపు ఊట. ఏమర్థమైంది మనకి? లైఫ్ అంట. లైఫ్, జీవం. ఏంటిదండి? జీవం అన్నమాట. అది అంటే అర్థం ఏంటి? మనము అలసిపోకుండా, సొమ్మసిల్లి పడిపోకుండా మనలోనికి నిత్యము దేవుని యొక్క జీవాన్ని ప్రవహింపచేస్తున్నటువంటి దేవుడు. మన జీవం, ఆయన జీవం మనలోనికి ప్రవహింపచేస్తున్నటువంటి దేవుడు. లేకపోతే మనము అలసిపోయేవాళ్ళం. ఎప్పుడో ఈ బాధలు పడలేనయ్యా, ఈ అవమానాన్ని తట్టుకోలేనయ్యా, ఈ కష్టాలని భరించలేనయ్యా, ఈ ఆర్థిక సమస్యల్లో చచ్చిపోవటం తప్ప వేరే చేయలేనని లోకంలో ఎంతమందిని చూసాం మనం? అవునా? ఎంతమందిని చూసాం? చచ్చిపోవటం ఒకటేనయ్యా పరిష్కారం అనుకునేవాళ్ళు. కానీ ఇన్ని బాధల్ని తట్టుకోగలిగిన శక్తిని ఎవరిచ్చారు మనకి అంటే దేవుడు తన జీవాన్ని మనలోనికి ప్రవహింపజేశాడు. అందుకే ఓర్చుకోగలిగాం, సహించగలిగాం, భరించగలిగాం. ఎవరైనా చనిపోయినప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకు అలాంటి మనసు వచ్చింది వారికి?
ఎందుకు పాపం అలా అయిపోయారు? కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేవు. కనుక మనం ఇన్నిటిని ఎలా సహించాము, ఇన్నిటిని ఎలా భరించావు, ఇన్ని పరిస్థితులు గుండా ఎలా వచ్చావు, అయినప్పటికీ నీవు ఈ రీతిగా ఎందుకు నిలబడ్డావు అంటే, మనం ఎందుకు నిలబడ్డామంటే దేవుని యొక్క జీవాన్ని దేవుడు మనలోనికి ప్రవహింపచేస్తూ వచ్చినటువంటిది. కారణం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిలోనికి ఎల్లప్పుడూ దేవుడు ఏమిస్తాడో చెప్పండి? గొప్ప జీవాన్ని మనలోనికి ప్రవహింపచేస్తున్నది. అందుకే యోసేపు నేను భయభక్తులు కలవాడిని అని చెప్పడానికి కారణం ఏంటంటే మనకంటే ఎన్నో కష్టాలు పడ్డాడు. వాటన్నిటిలో దేవుడు ఏమిచ్చాడు? ఏడ్చాడు ఎప్పుడన్నా? అయ్యో దేవా ఏంటని ఏడ్చాడు? దేవుని దగ్గర ఏడవలా, జైల్లో ఏడవలేదు, బానిసగా ఉన్నప్పుడు ఏడవలేదు, ఎక్కడా కన్నీరు కార్చలేదు. కానీ అన్నయ్యలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని చూసి వాళ్ళు పెట్టిన బాధలకి చాటుకి వెళ్ళి ఎన్నిసార్లు ఏడ్చాడు, వెళ్ళి మొహం కడుక్కుని మళ్ళీ వచ్చాడు. అంటే ఎలా సహించాడు? ఎంత దుఃఖం ఉంది మనసులో, కానీ ఎలా భరించాడు? ఎక్కడ ఏడవలా, కన్నీరు కార్చల. కారణం ఏంటంటే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని ఒక గొప్ప ధైర్యం. తప్పకుండా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానమును నెరవేరుస్తాడు, ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం దేవుడు తప్పక నెరవేరుస్తాడనే ఒక ధైర్యం ఏమొచ్చిందంటే ఆ జీవాన్ని నింపుతూ వచ్చిందనమాట. అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం నాలో ఇంకా ఇప్పటికీ ఇన్ని ఏ సమస్య వచ్చినా ఏం చేస్తుందంటే నాకు నూతనమైన బలాన్ని అనుగ్రహిస్తుంది. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటి? జీవం. మనకి జీవం అది. మూడవది చూద్దాం, త్వరగా ముగిస్తాను. మూడవది చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అదండి. దేవుని యందలి భయం అంటే ఎలాంటిదంట? పవిత్రమైంది. అంతేగా, మనల్ని పాపము చేయకుండా కాపాడేది, మోసము చేయకుండా మనల్ని కాపాడేది దేవుని భయం. పవిత్రమైంది. అంతేకాదు, లోకములోనికి వెళ్ళిపోకుండా మనల్ని కాపాడేది దేవుని భయం. మనల్ని పడిపోకుండా కాపాడేది, మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనల్ని కాపాడేది, విశ్వాసములో మనల్ని బలాన్ని ఇచ్చేది, విశ్వాసములో నూతనమైన శక్తి చేత నింపేది మనకి దేవుని యందు భయం. అందుకే యెహోవా యందు భయము పవిత్రమైనది. ఎలాంటిదంటండి? పవిత్రమైంది. దేవుని యందలి భయం పవిత్రమైంది. మనల్ని పాపం వైపు వెళ్లకుండా ఆపేస్తుంది, మన నోటిని జాగ్రత్తగా కాపాడుకునేటట్టు చేస్తుంది, మన ఆలోచనలన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకుంటుంది, మన స్థితిగతులన్నిటినీ దేవుని స్వాధీనంలో ఉంచుతుంది. కనుక చెప్పండి, ఉదయం లేచి దేవునికి ఏమని స్తుతించాలి? నన్ను నీవు నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభువా, నన్ను నీ స్వాధీనం ఉంచుకో. అప్పుడు ఏమవుతుంది? ఏది మనల్ని హాని చేస్తుంది? అవునా? కనుక ఏంటంటే ప్రభువులోనే ఏముందంటే గొప్ప మనకి కాపుదల. ఆ భయము పవిత్రమైంది కనుక మనము పాపము చేత లోబర్చబడకుండానట్లు కాపాడేటువంటిదే. ఆ భయం మనల్ని కాపాడుతుంది, పవిత్రంగా మనల్ని నిలబెడుతుంది, బలపరుస్తుంది. నెక్స్ట్ 4వది చూద్దాం. చూడండి, సామెతలు 9:10. సామెతలు 9:10 చివరిది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. అది జ్ఞానం అంటే ఏంటంట? అన్ని పుస్తకాలు చదవటం కాదు. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా బుద్ధిహీనులాగా మనం ప్రవర్తిస్తాం, అంతేగా. చాలా గ్రంథాలు చదివి నేనండి అసలు నా అంత ఎవరు చదవలేదండి అంటే ఏముంటుంది? లోక సంబంధంగా ఏమన్నా కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు నీకు, కానీ దైవికంగా ఏం తెలియదు అతనికి. దేవుని గురించి ఏమీ తెలియదు. భయం వచ్చినప్పుడు భయపడతాడు, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతాడు, అన్నీ మామూలుగానే ఉంటాయి.
కనుక అది కాదు దేవుడిచ్చే జ్ఞానం. ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. అది ఇప్పుడు నువ్వు వెళ్ళావు, ఒకనొక చోటికి వెళ్దాం అనుకున్నావు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు అర్థమైనప్పుడు ఏం చేస్తావు? ఏమో వెళ్ళకుండా పోతుంది. ఎవరిచ్చారు ఈ జ్ఞానం? వెళ్తే వాళ్ళని జయించలేమండి. వాళ్ళ మాటలు విని బాధపడటం తప్ప మళ్ళీ మనం తిరిగి వాళ్ళని అనలేం. ఓ పని చేస్తే పోద్ది. అక్కడికి వెళ్ళకుండా ఉంటేనే బెటర్ కదా. ఎవరిచ్చారు ఈ జ్ఞానం? దేవుడు ఇచ్చాడు. దేవుడు అన్నాడు, శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఒకసారి కొంతమంది గబాలను ఏదో ఒకటి అనేస్తారు. తిరిగి మనం అన్నప్పుడు ఇంకా 10 అంటారు, ఇంకా 10 అనేస్తారు. మన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అబ్బా అనవసరంగా కదిపాను నేను అనిపిస్తుంది. ఓ మాటతో పోతే పోయేది, మాట్లాడకుండా వస్తే కానీ కదిపేసరికి ఎన్ని మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది అనిపిస్తుంది. కనుక ఏంటంటే జ్ఞానం ఏం చేస్తుంది? దైవికమైన జ్ఞానం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. అంటే మనము ఎలాగూ అక్కడ మాట్లాడాలో, ఎలాగూ నడుచుకోవాలో దేవుడే మనకి నేర్పించి బోధించేటువంటి దేవుడు. ఆ వివాదాన్ని పరిష్కరించడానికో, ఆ వివాదాన్ని పెద్దది కాకుండా చేయటం కోసం, ఆ వివాదములో ఎవరు గాయపడకుండా ఉండటం కోసమో, ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించి సమాధానం కలగజేయడానికి తగిన జ్ఞానం ఇచ్చేది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. దేవుని యందు భయభక్తులు. చూడండి, మీరు కావాలంటే క్రైస్తవులైన మా చెల్లి చెప్తూ ఉండేది, క్వార్టర్స్లో, రైల్వే క్వార్టర్స్లో ఎవరింట్లో గొడవలు పడతాయి అంటే క్రైస్తవుల ఇంట్లోనే గొడవలు పడతాయి అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు గట్టిగా పోట్లాడుకునే పరిస్థితి ఎక్కడ? ఎందుకని సాతాను మరి వాళ్ళని ఆ సాక్ష్యాన్ని పోగొట్టాలిగా. వీళ్ళు ఏమనుకుంటారంటే అన్ని అబద్ధాలు చెప్తాడండి అంటది. ఏమో తెలుసు, చెప్తాడని తెలుసు. ఏమేంటి అబద్ధాలు చెప్తే నేను ఎందుకు ఊరుకుంటానని. ఇప్పుడు గొడవ పెడితే మరి ఏమవుద్ది అక్కడ? తీరదుగా, తీరిపోతాయండి. చెప్పకుండా ఉంటాడా? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరికి తెలిస్తే నేను మంచిదని అనుకుంటాడని ఏం ఉద్దేశం. ఎందుకు గొడవ అయిందంటే మా ఆయనండి అసలు ఆయన ఏం చెప్పాలండి అని ఏడుతాం. మనం ప్రభు దగ్గర చెప్పడం ద్వారానే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అంతేగా. కనుక ఏంటంటే ఇద్దరు గుడికి వెళ్ళి వస్తారు. ఒకసారి చెప్పింది అనమాట, ఎవరింట్లో గట్టి కనపడతాయి అంటే క్రైస్తవుల ఇంట్లో నేను పడుతుంది. సాతాను ఏం చేస్తాడు? వాడు అసమాధానకరమైన పరిస్థితులను తీసుకొస్తాడు. కారణం ఏంటంటే ఇద్దరికి జ్ఞానం లేదు. ఇద్దరికి ఏం లేదు? జ్ఞానం లేదు. కనుకే తమ కుటుంబాన్ని, తమ జీవితాన్ని అందరికీ వెల్లడి చేసుకుంటారు. ఏం చెప్పుద్ది బాగుంది, ఆయన ఇంకా చెప్తాడు, గోల్డెన్ చెప్తాడు ఏం గురించి. అంతేగా, చెప్పకుండా ఉంటాడా? నా గురించి చెప్పిందండి కనుక నీ గురించి నేను కూడా చెప్తా అంటాడు. కొంచెం చెప్తే చెప్పిందిలేమ్మా, ఈయన కొంచెం జ్ఞానం గలవాడైతే ఏం చేయాలి? ఆ చెప్పనీలే, ఆయన నిజం కాదు కదా, అట్టన్న మారదేమోలే, నేనేం చెప్పకుండా ఉంటే కొంత అన్న మార్పు వస్తుందిలే. ఇదేంటి నేనేం చెప్పట్లేదు నా గురించి, నేను చాలా చెప్పానని దేవుడు కాస్త నేర్పించడా? తప్పకుండా నేర్పిస్తాడుగా. ఆయన పాపం ఎప్పుడు చెప్పడాడు నా గురించి, నేనే బోల్డని చెప్పేస్తుంటా ఆయన గురించి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎవరైనా చెప్పినా భయపడదు. అంతేగా. యథార్థం ఏంటో తెలిసిన మనం వాళ్ళు నా గురించి చెప్పేస్తారు కనుక భయపడితే అందరికి రోజు భయపడాల్సిందే. అవునా? నా ఆవిడ వెళ్ళి అందరికీ చెప్పుద్దాం అనుకుంటే నేను ఎన్ని రోజులు భయపడాలి? రోజు భయపడాలి. ఆమె రోజు బతిలాడుకోవాలి. కానీ దేవునికి భయపడేవాడిని అయితే ఆమె కూడా భయపడక్కర్లా. ఒకవేళ చెప్పినా భయపడక్కర్లా. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి మా అబ్బో ఆయన సుగుండ్రా గారు వాక్యం చెప్తాడండి, ఇంట్లో చూడాలండి ఆయన సంగతి అందనుకోండి, అమ్మో నాకు ఎంత భయం వేసేయాలన్నమాట. అంతేగా. కారణం ఏంటి? దేవుని యందు భయభక్తులు లేకపోతే భయపడతారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళమైతే భయపడతామా? ఆమెను కూడా బతిలాడు. సరే చెప్పను, ఇంకేం చేయగలను నేను చెప్పగలను. వాళ్ళని చెప్పిన వాళ్ళ దగ్గరికి చెప్పి ఏం గురించి చెప్పాలి? అది ఏమవుద్ది? బుద్ధిహీనత అవుద్ది. మన కుటుంబాన్ని మనమే వెల్లడి చేసుకున్న వాళ్ళం అవుతాము తప్ప మేలేమీ ఉండదు అందులో. కనుక ఏం చేయాలి? మనం సహించటమే.
అంతేగా. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా అందులో మనకి జయాన్ని ఇస్తాడు, అందులో గొప్ప సంతోషాన్ని కలగజేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఒకటే మన జీవితానికి గొప్ప సమాధానము, సంతోషము, నెమ్మదికి కారణమవుతుంది. ఈ ఆత్మీయ జీవితంలో ప్రభువులోనే మనం ఆనందించడం నేర్చుకుంటే మన జీవితంలో ప్రభునందు భయభక్తులు కలిగిన వారమై ఉంటే గనక ఏం జరుగుతుందంటే దేవుడే మనకి జ్ఞానం ఇచ్చి ప్రతి సమస్యను ఆయనే పరిష్కరించుకుంటూ మనకి గొప్ప సంతోషాన్ని ఇచ్చి బలపరిచి నడిపించేది. కుటుంబాలు కట్టబడేది ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటేనే. మన జీవితము కట్టబడేది, సంఘము కట్టబడేది కూడా ఎలాగూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారానే సంఘము కట్టబడదు తప్ప మనం ఏదో ప్రజలను ఆకర్షించడానికి. చాలామంది నాతో అంటూ ఉంటారు, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే. నాతో పాటు సేవ చేసే వాళ్ళందరూ పెద్ద మీటింగ్ పెడుతుంటారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు చెప్తే చాలదా అనుకుంటాను. వీళ్ళు సరిగ్గా వాక్యం చెప్తే సంఘం వాళ్ళు ఎవరో వస్తే నేను నిజం చెప్పాలంటే చాలా ఉన్నాయిలే, చెప్పకూడదు అలా పిడిచి. కనుక ఏంటంటే చాలామంది వస్తారని, అయ్యా నేను పలానా ఆయన్ని తీసుకొచ్చాం, ఎక్కడి నుంచి, మెడ్రాస్ నుంచి తీసుకొచ్చాం. అసలు ఉన్నది చెప్పు. అక్కడ సత్యవాక్యాన్ని నువ్వు సరిగా బోధించడం నేర్చుకుంటే వీళ్ళందరూ అక్కర్లా. వీళ్ళందరూ ఒకవేళ మనం మీటింగ్ పెట్టిన నీ గొప్ప వాళ్ళు ఏమైనా తీసుకురాని, ఇగో వీళ్ళే ఉన్నారుగా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తారు. ఇంకెవరిని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం అవ్వలేదు. ఒక అక్కర్లా. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదుగా, గొప్పవాడు అనుకుంటున్నాం అందరం, అంతేగాని నిజమే మనకు తెలియదు కదా. అక్కర్లా. సత్యవాక్యాన్ని బోధించడానికి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే చాలు చాలు. కనుక ఏంటంటే ప్రభువులో మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ ఏమని చెప్పాడు ఒకసారి, ఎవరన్నమాట, యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడు వాడను గనక మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. మీరు యథార్థవంతులైతేరా మీ సహోదరుల ఒకడును ఈ చెరసాల్లో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబములకు కరువు తీరుటకు ధాన్యమును తీసుకొని పోవుడి. మీ తమ్ముడిని నా యొద్దకు తీసుకురండి. ఎందుకు ఎంత ఈయనకి పాపం ఆశ? వాళ్ళని ఏదో బాధ పెట్టాలని కాదు, వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. వీళ్ళని వదిలేస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఆయన చెప్తే తీసుకెళ్తామా ఏంట్రా మన తమ్ముడిని అనుకుంటారు. అందుకే వాళ్ళని కఠినంగా చెప్పాడు, ఒకళ్ళు ఇక్కడ ఉండండి అని చెప్పాను. అందుకే అన్నాడు, మీకే హాని జరగదు, నేను ఎవరి యందు భయభక్తులు కలవాడిని అంటే నేను దేవుని యందు భయభక్తులు కలవాడిని. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకు అప్పగించబడినటువంటి ఈ యొక్క గొప్ప రక్షణను బట్టి మనం ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క బల పాలు పొందుదాం. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు బల్ల పవిత్రమైంది, పరిశుద్ధమైందిగా మనం బలను ఆచరించాలి. మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు మన లోపాలని మనకు తెలియజేస్తాడు. ఒప్పుకుని విడిచిపెట్టి ఇక మీదట ప్రభువా నీ యందు నిత్యము భయభక్తులు కలిగిన వారిగా జీవించినట్లు నాకు సహాయం చేయని మనం ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం.